ఆ, అందరికీ నమస్కారం అండి. నేను వచ్చేసి జనక్పూర్లో ఉన్నాను. ఈ జనక్పూర్ నుంచి ఈ రోజు మనం ఇండియా బార్డర్ అయితే క్రాస్ చేయబోతున్నాం. అది ఎక్కడ నుండి కాకరబెట్ట అని చెప్పి మన వెస్ట్ బెంగాల్ సైడ్ బార్డర్ అండి. సిలిగురి బార్డర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో అటు సైడ్ అయితే క్రాస్ చేయబోతున్నాం. అదేంటి, నేను గత వీడియోలో మనకి ఇండియా బార్డర్ పక్కనే 7 కిలోమీటర్లు కదా, మనం ఎందుకు అటు సైడ్ వెళ్తున్నాం అంటే ఉంది. అదేంటి అనేది నేను వీడియో ఎండింగ్ లో అయితే చెప్తాను. ఇప్పుడు ఈ రోజు నేను ఇక్కడ నుండి ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుందండి. మనకి నా వెనక చూస్తున్నారు కదా బస్సు, అది ఇక్కడ వాళ్ళ లోకల్ బస్సు అన్నమాట. అలాంటి బస్సులోనే మనం అయితే ఇప్పుడు కాకరబెట్ట దాకా అయితే ప్రయాణం అయితే చేయబోతున్నాం. అది వచ్చేసి దాదాపు 250 నుంచి 300 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 6 నుంచి 7 గంటలు అయితే పట్టిద్దంట, మరి నాకు కూడా సరిగ్గా తెలియదు. సో ఇంకా బస్సు అయితే ఒక 10 నిమిషాల్లో వస్తుందండి. ఈ రోజు మనం ఆ బస్సులో అసలు ఆ బస్సు ఎలా ఉంటుంది, లోకల్స్ తో ప్రయాణం ఎలా ఉంటుంది, వెళ్ళేదారిలో రూట్లు ఎలా ఉంటాయి, ముఖ్యంగా ఆ బార్డర్ ఎక్స్పీరియన్స్. సో కాకరబెట్ట ఆ బార్డర్ చాలా మందికి తెలిసి ఉండదు. తెలిసిన వాళ్ళైనా సరే ఒకసారి మళ్ళీ ఒకసారి అయితే చూడండి. సో అక్కడ బార్డర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, అటు సైడ్ అంతా ఏరియా ఎలా ఉంటుంది అనేది ఈ రోజు ముఖ్యంగా ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నా. బస్సు రాగానే మనం అయితే బస్సు ఎక్కేద్దాం. నా లగేజ్ చూసారు కదా, అదిగోండి అక్కడ ఉంది కదా, అది నా లగేజ్ అనమాట. మరి ఆ బస్సులో ఇంకా ఎక్కడ పెడతారో చూద్దాం, ఓకేనా. సో ఇంకా 10 నిమిషాలు అయితే బస్సు వస్తుంది, రాగానే ఎక్కేసి వెళ్ళిపోవాలి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. నాకు వచ్చేసి బస్సుకి టికెట్ మన కరెన్సీలో 540 రూపాయలు అయితే పడింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా నా దగ్గర ఆ డబ్బు ఇంకా నా దగ్గర అయితే డబ్బులు అయిపోయినాయి. 540 రూపాయలు వాళ్ళకి ఇచ్చేసా, నాకు టికెట్ ఇచ్చారు. ఇంకా అక్కడితో నా దగ్గర డబ్బులు అయితే అయిపోయినాయి. నా దగ్గర నేపాల్ కరెన్సీ లేదు, మన ఇండియన్ కరెన్సీ కూడా లేదండి. సో ఇంక చూద్దాం, మరి డబ్బులు లేకుండా ఈ బస్సులో ఇప్పుడు ఎలా సర్వే అవ్వాలి అంటే, మధ్యాహ్నం ఇంక ఇంతవరకు నేనేం తినలేదు. అలాగే మరి మధ్యాహ్నం తినాలి, మరి ఎప్పుడైద్దో బస్సు వెళ్ళేసరికి అండ్ అక్కడ క్రాస్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా మరి. సో డబ్బులు లేకుండా ఎలా ఉంటుంది అనేది చూద్దాం, ఎక్స్పీరియన్స్ కూడా. అండ్ అసలు ఏమంటే నా దగ్గర మొత్తం కలిపి ఒక 150 దాకా అయితే ఉన్నాయండి మన ఇండియన్ కరెన్సీలో. అంటే నేపాల్ ఇండియా మిక్సింగ్ తో ఒక 150 దాకా అయితే ఉన్నాయి. సో ఇంకా చూద్దాం మరి ఎలా ఉంటుంది అనేది. మన బస్సు అయితే ఎక్కేసా, చూస్తున్నారుగా, ఇంక ఇదనమాట, ఇలా ఉంది. బయట నుండి చూపిద్దామంటే కొంచెం బయట వాళ్ళంతా అడవాడిగా ఎక్కి 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 అని చెప్పి ఎక్కిచ్చేసారు. సో ఇంకా అందుకని చూపిలా, బట్ దిగుతాం కదా ఎక్కడో చోట, అటు నుండి కూడా చూపిస్తారు. చాలా చిన్న బస్సు అనమాట. లోకల్స్ అంతా ఈ బస్సుల్లోనే ట్రావెల్ చేస్తారు. ప్రస్తుతానికి అయితే కొంచెం ఖాళీగానే ఉంది, మరి వెళ్ళేదారిలో నింపేస్తాడేమో. నిన్న జస్ట్ నేను జనక్పూర్ నుంచి మన అదేంటది మీకు ధనుషుధం చూపించా కదా, రాముడు ఆ విల్లుని వంచినప్పుడు, ధనుసుని వంచినప్పుడు మొక్కిరిగితే అక్కడికి వెళ్ళాం కదా. అక్కడికి వెళ్ళే గ్యాప్ లోనే మొత్తం బస్సుని నింపేసి ఆ మనుషులు కూర్చోడానికి సీట్ లేకపోతే నా ఒళ్ళో కూర్చోబెట్టారు. అలాంటిది ఇక్కడ వదులుతారా, చూద్దాం ఒకసారి ఎలా ఉంటది అనేది. మరి బస్సు అయితే ఇంకా స్టార్ట్ అవ్వాలా. స్టార్ట్ అయ్యేలోపు మరి అసలు ఇక్కడ నుంచి ఎప్పుడు కలుపుతాడు. నిన్న ఆ బస్సులో అయితే దాదాపు 45 నిమిషాల పైన వెయిట్ చేయించాడు. మరి ఇంక ఇదెంతసేపు వెయిట్ చేస్తాడో తెలీదు. కదిలినాక మళ్ళీ మీకు చూపిస్తా ఇంకా, ఓకేనా. నా లగేజ్ అయితే వెనక పెట్టించేసా. బస్సులో అయితే ఆ విధంగా కూల్ డ్రింక్స్, చిప్స్ అలా అయితే అమ్ముతారు. ఇంకా బస్సులో కొబ్బరి అవి కూడా అమ్ముతారు అనమాట. ఇదిగోండి, బస్సు అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. పర్లేదు, త్వరగానే తీసాడండి. ఓ 10 నిమిషాలు, అంతే, 10 నిమిషాల్లో తీసాడు. ఇదంతా మీరు చూస్తుంది అంతా కూడా ఇంకా జానక్పూర్ ఊరు అనమాట. ప్రస్తుతానికైతే బస్సు ఖాళీగానే ఉందండి. ఇంక ఇక్కడ రైల్వే గేట్లు ఆ విధంగా ఉన్నాయి. బ్యాగ్ అయితే వెనక్కి పెట్టమని ఆయనకి ఇచ్చాను, కానీ పెట్టాడో లేదో నేను చూడలేదండి. అంటే ఏమో, అదొక టెన్షన్, మళ్ళీ చూడకపోతే మరి నాకు అలా ఉండిపోద్ది. బస్సు ఎక్కడ నా అయితే ఒకసారి మనోడిని అడిగి ఓపెన్ చేయించి చూసుకోవాలన్నమాట ఎలా ఉండాలి. ఒక్కొక్క దగ్గర అయితే ఆపుకుంటూ అలా జనాలు అయితే ఎక్కుతున్నారు, చూస్తున్నారు. ఇంకా ఈ గేట్ తో మనం అయితే ఇంకా జనక్పూర్ అవుట్స్కట్ సిటీ దాటి, ఇంకా జనక్పూర్ దాటేసినట్టు. అసలు మామూలు స్పీడ్ కొట్టట్లా, చూడండి ఏ విధంగా పోతున్నాడు. మనోడు నేల మీద వెళ్తున్నట్టే, గాలి వెళ్తున్నట్టే ఉంది. ఇంకేమంటే ఏదో ఊరైతే వచ్చాం, ఇక్కడ ఆపాడు. ఇక్కడ 10:30 ఆ టైంకి ఇక్కడ స్కూల్ పిల్లలు రెడీ అయ్యి వెళ్తున్నారు చూడండి. ఎవరైనా మనోడికి బస్సు గుర్తు చేస్తారు దాంట్లో. అసలు మామూలు కూడా కాదు, నాకైతే భయం వేస్తుంది. ఇప్పుడే ఇంకో ఊర్లోకి అయితే వచ్చామండి.
Yeah. Yeah. Okay. ఇదిగోండి అదేదో బస్ కోసం అయితే మళ్ళీ వెనక్కి అయితే తీసుకొస్తున్నారు. అక్కడ ఒక బస్ ఆగుంది కదా, దానికోసం మళ్ళీ మనల్ని రివర్స్ అయితే చేస్తున్నారు ఇదే బస్సులో. ఎందుకో మరి. ఇదిగోండి ఈ బస్ కోసమే మరి. రోడ్లు అయితే బాగున్నాయండి క్లీన్. మళ్ళీ ఇంకో బస్సుని ఆపారు. ఎందుకు వస్తున్నారు అసలు అర్థం కావట్లేదు. మళ్ళీ ఆపారు. మరి ప్యాసింజర్ అయితే మీరు ఎక్కేస్తున్నారు, మరి అదేంటి అటు వెళ్ళే బస్సు గురించి ఇటు ఎక్కించడండి. వాళ్ళందరినీ ఎక్కించుకున్నాక మొత్తానికి మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడే ఇంకో ఊరైతే వచ్చాం, దళికేశ్వర్ ఇలా ఉంది. ఇంక ఇలా ఉంది ఊరైతే. ఇక్కడ మళ్ళీ ఎక్కించుకోవడం కోసం ఒక దగ్గర ఆపారు. ఇందాక బస్సు ఎంత ఖాళీగా ఉండేది, ఇప్పుడు మొత్తం నిండిపోయింది. ఇంకా ఎక్కేస్తున్నారు కూడా. నేను ఎప్పుడైతే రోడ్డు బాగుందన్నానో అప్పటి నుండి ఇదే పరిస్థితి అండి. చూస్తున్నారుగా ఆ రోడ్లు ఏంది అసలు, ఓరి నాయనో. చూస్తున్నారు కదా, ఇంకా మ్యాక్సిమం ఈ విధంగానే ఉంది మొత్తం కూడా. ఇది వచ్చేసి నది అండి, మొత్తం కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూస్తున్నారు కదా, అక్కడ చూసుకుంటే మీకు బ్రిడ్జ్ వేస్తున్నట్టున్నారు, కానీ మొత్తం ఇసుకే ఉంది. అక్కడ వాటర్ అయితే లేవు, ఎండాకాలం కదా. ఇంకే నేపాల్లో పంట పొలాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. బస్సు స్పీడ్గా తోలడం వల్ల మీకు ఫుటేజ్ అనేది కొంచెం అలా షేక్ అవుతుంది, ఏమనుకోమాకండి. ఇదిగోండి ఇదైతే పెద్ద నది అంటే ఇక్కడ నాకు పేరు అయితే తెలియదు, కానీ చూస్తున్నారుగా ఇక్కడ కూడా వాటర్ అయితే అంతగా లేవు. రోడ్లు పరిస్థితి అయితే ఇలా ఉందండి. నేను ఒకవేళ ఇప్పటివరకు ఒక 50 కిలోమీటర్లు వచ్చాను అనుకోండి, అందులో దాదాపుగా ఒక 10 కిలోమీటర్లు బాగుందంతే, మిగతా 40 కిలోమీటర్లు ఇదే పరిస్థితి. నేనేదో నోటి తోలకొద్దు అన్నానండి రోడ్లు బాగున్నాయని, క్షమించండి. ఇప్పుడే మళ్ళీ మంచి రోడ్డు వచ్చింది చూడండి. ఇది ఎంతసేపు ఉండదో తెలియదు, ఎందుకంటే అదిగోండి మనం మాట్లాడుకునే లోపలే మారిపోయింది చూసారా. ఇదన్నమాట, ఇదేంటంటే ఫ్లాష్ మ్యాన్ లాగా ఉందన్నమాట. అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది, మనం చూసే లోపలే మారిపోతుంది. ఏదో ఊరైతే వచ్చింది, కానీ మనకు పేరు తెలియదులేండి. ఇక అలా ఉంది. అమ్మ ఒరి నాయనో, ఇదేంది ఇది, ఎంతమంది ఇప్పుడు ఎక్కారండి చూడండి, కింద కూడా కూర్చున్నారు ఆఖరికి. ఇదేదో లోకల్ స్వీట్ అండి, అమ్ముతున్నారు బస్సులో ఇలా. ఇప్పుడు సీట్ ఇద్దరు కన్నప్పుడు ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవాలి. ఇక్కడ చూడండి, ఒక కాలు అమెరికాలో, ఒక కాలు ఆస్ట్రేలియాలో పెట్టాడు. ఏమంటాం ఇంకా, అది పరిస్థితి. ఇప్పటివరకు చూసుకున్నదిలో ఇందులోనే కాస్త వాటర్ కనిపిస్తుందండి. చూడండి ఫ్లో కూడా ఏ విధంగా ఉందో, బాగానే ఉన్నాయి వాటర్ అయితే. ఇంక ఇటు పక్క కనిపించేది మొత్తం కూడా మన ఇండియా అండి. చూస్తున్నారుగా గవర్నమెంట్ ఆఫ్ బీహార్, ఇంకా అదంతా మన ఇండియా అనమాట. ఈ బోర్డర్ ముందుకెళ్తే ఇంకా క్లియర్గా ఉంటుంది, చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు ఇండియా. ఇదంతా కూడా బార్డర్ ఏరియా అండి. ఇప్పుడు ఇది కనపడుతుంది కదా, ఈ రూట్ గుండా వెళ్తే మన ఇండియాలోకి అయితే ఎంటర్ అయిపోతాం. కనిపించిందిగా మీకు వెల్కమ్ టు ఇండియా అని. ఆ పక్కన కనపడే ఇల్లులన్నీ కూడా మన ఇండియాయేనండి. ఈ పక్క నుంచి అటు వెళ్ళిపోతే ఇంకా అది ఇండియానే మొత్తం కూడా. ఇప్పుడే భోజనానికి అయితే ఆపారు. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుందండి. అటు పక్క ఉన్నది మన ఇండియా, ఇదేమో నేపాల్. అంటే ఈ షాపులకి అటు పక్క మొత్తం కూడా ఇండియానే. మీకు చూపించా కదా ఇప్పుడు బార్డరు, కరెక్ట్గా ఏడైతే ఆపారు. ఇక మన బ్యాక్ సైడ్ ఉన్నది మన బస్సు అనమాట. ఏం బస్సురా నాయన, దండం ఈ బస్సుకి అయితే. నేను అసలు ఈ బస్సు ఎందుకు ఎక్కానో నాకు తెలియదు, ఆయన ఆ బస్సు ఎందుకు తోలుతున్నాడో ఆయనకు తెలియదు. ఆ రోడ్లు ఏందండి, ఆ జనాలు ఏంది, నా పక్కన కూర్చున్న ఆయన ఏమో నా మీద పడతాడు.
ఎంత దారుణంగా ఉండాలో అంత దారుణంగా ఉంది. ఆ ఎండకి ఆ బస్సులో కూర్చోలేక, పైగా సీట్లు చాలా చిన్నవాడిని, అసలు కాలు సరిపోక ఒకటే నడుమంతా నొప్పి. ఇంకా బస్సు అనమాట, ఏమని చెప్పేది. తినడానికి అయితే ఆపారు, ఫుల్గా ఆకలి అయితే అవుతుంది, పొద్దునుండి ఏం తినలేదు. ఇదిగోండి ఇంకా షాపులకి ఏడైతే ఆపారు చూడండి. ఇదే అన్నమాట మన బస్సు. ఇవన్నీ ఇక్కడైతే ఒకటి చెప్పేసారు చూడండి, ఇది చట్పట్ అంటారు వీళ్ళు. ఇంకా అలా చేస్తారనమాట. నా దగ్గర డబ్బులు లేవు, అందుకే 50 రూపాయలు అంట నేపాల్ కరెన్సీలో ఒకటి చెప్తాను. ఇంకా అవన్నీ వేస్తారనమాట, చాలానే ఉన్నాయి. ఇంకా అవన్నీ విశాఖలో తిప్పుతారండి, తిప్పి ఒక దాంట్లో వేసి మనకి ఇస్తారు ఇంకంతే. ఇదిగోండి మనకైతే ఇచ్చారు చూడండి, ఇంక ఇదే చట్పట్ అంటే. ఇక్కడ ఎక్కువగా తింటారు ఈ నేపాల్లో. అది మ్యాగీని ఆ మరమరాలని మొత్తం మిక్స్ చేసి అయితే చేస్తారండి. హెల్దీగా అంటే హెల్దీ కాదు, ఎందుకు హెల్దీ అవుతాయి, ఇవన్నీ స్ట్రీట్ ఫుడ్ కదా, చిరుతిండ్లు అంటారు వీటిని. మనకి ఏం చేస్తాం, డబ్బులు తక్కువ ఉన్నప్పుడు ఇలాంటివి తింటాం అనమాట. రెండోది ఏంటంటే, నాకైతే బాగా ఆకలిగా ఉంది, పొద్దున్న నుండి ఏం తినలేదు, రాత్రి కూడా నేను సరిగ్గా ఏం తినలేదు. మరి అంత ఆకలిగా ఉన్నప్పుడు మంచి ఫుడ్ తినచ్చుగా అంటే, మీకు చెప్పే కదా వీడియో స్టార్టింగ్లో, నా దగ్గర డబ్బులు లేవు. 150 రూపీస్ 140 రూపీస్ ఉన్నాయి. సో ఇంకా వాడితే ఏమొస్తాయి ఇక్కడ, అందుకని చెప్పి నేనైతే ఇది తింటున్నానండి. ఇంకా తినేసి మన బస్సు అయితే ఉంది, ఎక్కేసి ఇండియా వెళ్ళిపోయిన తర్వాత, అంటే మన బోర్డర్ క్రాస్ చేసి ఇండియాలోకి వెళ్ళాక అప్పుడు రీఛార్జ్ చేయించుకొని అప్పుడు మంచిగా తిందాము. సో ఇంకా ఇప్పటికైతే ప్రస్తుతానికి తినేసి వెళ్ళిపోదాం. ఏం దరిద్రం అండి బాబు, కనీసం 2-3 కిలోమీటర్ల వరకైనా రోడ్డు బాగుంటుందేమో అని చూస్తే మొత్తం ఇలాగే ఉందండి. అసలు ఎలా వెళ్తున్నారు జనాలు నాకైతే అర్థం కావట్లేదు. చూడండి పరిస్థితి, చూడండి రోడ్డు పరిస్థితి ఇదే అన్నమాట. మొత్తం కూడా ఇవన్నీ ఎలా వెళ్తున్నాయి, ఏ కావాలని కూడా. నేను నేపాల్ వచ్చి దాదాపు 10 రోజుల పైన అవుతుందండి. కానీ నాకు ఈరోజు కలిగినటువంటి ఇబ్బంది, అలాగే ఈ ఫీలింగు ఎప్పుడూ కలగలేదండి. వరస్ట్ అంటే వరస్ట్. లాస్ట్ రోజు ఇలా ఉండటం అనేది నాకు అదోలాగా ఉందన్నమాట. ఏం చెప్తాం, మీరే చూస్తున్నారుగా. అది చూడండి, కనపడుతుందా మీకు గాలిలో దుమ్ము ఏ విధంగా లేస్తుందో. దేశంలో ఉన్న దుమ్ము అంతా ఈ దారిలోనే ఉంటుందండి. మనం బస్సు ఎక్కి దిగేలోపు ఈ దారిలో ఉన్న దుమ్ము అంతా కూడా మన పైన ఉంటుంది అన్నమాట. పరిస్థితి ఎలా ఉందనేది నా మొహం చూస్తే అర్థమైపోతుంది ఏ రేంజ్లో ఉందో ఈ ప్రయాణం. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. ఇంకా బిటర్ మోడ్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వస్తే కానీ మన దగ్గరకు వచ్చినట్టు కాదు. ఇంకా అదే రాలేదు. ఇంకా ఎప్పుడు వెళ్ళాలి, మనం ఎప్పుడు దిగాలి. ఆల్రెడీ లేకపోతుంది, వాన పడుతుంది చూడండి. ఆ పరిస్థితి ఇది పెద్దదైతే నా పరిస్థితి ఏంటి అని అనుకునే లోపలే చూడండి ఎంత పెద్దదైపోయిందో. నేను బస్సు దిగే లోపు కనుక ఇది ఆగకపోతే ఇక మనం బిస్కెట్ అయినట్టే అండి. సో చూడండి ఎలా పడుతుందో. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే దుమ్ము లేగదు, కానీ మనకు దోల తీరిద్ది. ఏంటండి బాబు, సడన్గా ఎంత పెద్దదైంది చూడండి ఎలా పడుతుందో. ఇదిగోండి, ఈ బస్సు వాటర్ ప్రూఫ్ కాదనుకుంటా, లీకేజ్ అవుతుంది. నేనేదో ఇందాక నదులను చూపించి వానలు లేవు కదా, అందుకే నదులన్నీ అలా ఎండిపోయినాయి అని అంటే, ఇప్పుడు చూడండి ఈ వాన దెబ్బకి ఆ నదులేమో కానీ రోడ్డే నదిలా మారిపోయింది. మొత్తం నీళ్లు చూడండి ఏ విధంగా ఉన్నాయి.
చూడండి ఎట్లా దొరుకుతున్నాయి, బస్సులు ఉంటాయా ఇంకా. దేవుడి దయ వల్ల ఇప్పుడే వాన అయితే ఆగిపోయిందండి. ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నదే బిర్తా మోడ్ అనమాట. ఇక్కడ నుండి ఇంకా దగ్గరే, మ్యాక్సిమం ఒక 40 మినిట్స్ లేదా 1 అవర్ లోపు వెళ్ళిపోతాం. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది అనమాట. అంటే ఇంకా 7 అనుకోండి, ఇంకా 7 వేసుకోండి. 7 అవ్వచ్చు లేదా 7 కంటే ముందే దిగొచ్చు, 7 దాటచ్చు. అది పరిస్థితి. ఇంకేముందండి, ఇంకా దిగిన తర్వాత మాట్లాడుకుందాం మనం. ఇంకా నేను ఇక్కడ దాకా చూపించా కదా, ఇంకా డైరెక్ట్గా దిగిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మనం, ఓకేనా? చూడండి, ఇదే ఇంకా మీరు ఎంత చూసినా ఇదే పరిస్థితి. బిర్తా మోడ్ అనేది ఒక మంచి పెద్ద ఊరు అయినా సరే, ఈ ఊర్లో కూడా చూడండి పరిస్థితి ఎలా ఉందో. అది దండవరా ఆయన ఈ బస్సుకి, ఈ బస్సు కంటే ముందు ఈ కార్లకి ఏందో ఏమన్నా 1-2 కిలోమీటర్ల, ఇప్పటికి 200 కిలోమీటర్ల పైన వచ్చా. మొత్తం ఇదే పరిస్థితి. ఎట్లా వేయాలండి రూటు? సర్లేండి, ఇంకా చూశారు కదా, దిగిన తర్వాత మాట్లాడుకుందాం. ఉంటానని మళ్ళీ చూపించాను అనుకుంటున్నారా? ఇంతవరకు దుమ్ము చూసారుగా, కాసేపు పసిదానాన్ని చూస్తారని ఉంటాను ఇంకా. సో ఫైనల్గా మనం అయితే బస్సు దిగేసి ఆటో అయితే ఎక్కేసామండి. మనం బోర్డర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఉన్న ఊరి పేరు వచ్చేసి కాకరబిట్ట అని అయితే అంటారండి. ఇక్కడ నుండి బార్డర్ దగ్గరికి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. నాకు ఆటో అతను వచ్చి 20 రూపీస్ ఛార్జ్ చేశాడు. అండ్ ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా చెక్కింగ్ పాయింట్ అనమాట, బార్డర్ ఏరియా దగ్గర ఇమిగ్రేషను. ఇక్కడ ఏంటంటే అందరూ కూడా ఈ విధంగా దాటేస్తారండి. ఖచ్చితంగా ఓటర్ ఐడి కార్డు అయితే అడుగుతారు, ఆధార్ కార్డుతో పని అవ్వదు. చూశారు కదా, అదే చెక్కింగ్ అనమాట. అక్కడ చెక్ చేసి ఇటు పక్కకు పంపిస్తారు. మన బ్యాగ్ని స్కాన్ కూడా చేయించుకొని. సో ఇప్పుడైతే మన అఫీషియల్గా ఇండియాలోకి అయితే ఎంటర్ అయిపోయామండి. దీన్నే పని తనిఖీ అని అంటారు. ఇది వచ్చేసి వెస్ట్ బెంగాల్లో ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ నుండి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం సిలిగురికి అనమాట. సో సిలిగురికి బస్సులు ఎక్కడైతే ఆగుతాయో ఆ బస్ స్టాప్ దగ్గర అయితే నన్ను దింపేసిందండి ఆటో అతను. ఇక్కడ నుండి మీరు చూసుకుంటే ఇంకా ఏరియా మొత్తం కూడా ఈ విధంగా ఉంది, ఈ ఊరు మొత్తం కూడా. అది కూడా మీకు కనపడుతుందా? ఇదే మన సిలిగురికి, ఇప్పుడు మనం ఉన్న దగ్గర నుంచి సిలిగురికి వెళ్ళే మనం బస్సు అయితే ఎక్కేసామండి. లోపల ఈ విధంగా ఉంది, చూస్తున్నారు కదా. నాకు టికెట్ వచ్చేసి 50 రూపాయలు పడిందండి. ఇప్పుడు మనం ఉన్న ఏరియాని వచ్చేసి పని తనిఖీ అని అయితే అంటారు, చెప్పాను కదా. సో ఇక్కడ నుండి మనం ఇంకా సిలిగురి వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా. జనాల్ని చూడండి ఏ విధంగా ఎక్కిచ్చారు, బస్సు కింద పైన, అమ్మో. సో నేను ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసానండి. ఇప్పుడు టైం వచ్చేసి 9:20 అవుతుంది. ఇదిగోండి, నేనైతే ఒక రూమ్ అయితే తీసుకున్నా, చూస్తున్నారు కదా వెనక సైడ్. మళ్ళీ చూపెడతాం మీకు ఈ రూమ్ ఎలా ఉంటుంది, ఈ రూమ్ ఎలా ఉందనేది. చిన్నదే అయితే, అమ్మో ఇవాళ అయితే నరకం చూశానండి. నేపాల్ అంతా బాగా గడిచింది, కానీ చివరి రోజు మాత్రం అమ్మో, అసలు దుమ్ము తులిపేయడం అంటే ఇదేనేమో అండి. వామ్మో వామ్మో, అదేం బస్సు నావైతే కాలేదండి. అంటే ఆ రోడ్లు ఉన్నాయి చూసారా, చాలా భయంకరం అండి. ఎవరైతే పోఖ్రా టు కాఠ్మండు రోడ్డు కష్టం, వరస్ట్గా ఉంటుంది, జర్నీ చేయలేము అని అంటారో వాళ్ళకి నేను చెప్తున్నా, దీంతో పోల్చుకుంటే అది బంగారం, బంగారం అంతే. అసలు అమ్మా, ఇంతవరకు నాకు తెలిసి ఎవరు చాలా తక్కువ మంది వచ్చినట్టున్నారు ఈ బార్డర్ క్రాస్ చేసి ఇటు పక్కగా రోడ్ అంతా. బట్ నేనైతే మీకు క్లియర్గా అయితే చూపించా కదా, చాలా దారుణంగా ఉంది రోడ్ అయితే. ఎప్పుడు బాగు చేస్తారంటే, ఇంకా ఎప్పుడు బాగు చేస్తారో కానీ మనకైతే తోలు తీరిపోద్ది. నేనైతే చెప్తున్నాను కదా, అస్సలు ఇటు పక్క రామాకంటే, ఒకవేళ వచ్చినా నేను ఎక్కినట్టు లోకల్ బస్ ఎక్కద్దు. నేనంటే మీకు చూపించడం కోసం ఎక్కాను. అది కాకుండా బడ్జెట్ రాగలరు కదా, ఇలాంటివే చేయాలనుకోండి. ఏసీ బస్సులు ఉంటాయి, అవి బుక్ చేసుకోండి. అవి బుక్ చేసుకున్నాను అనుకో, మీకు కాస్త కంఫర్ట్ ఉంటుందా, ఆ ఎండ ఉండదు, పైగా దుమ్ము లోపలికి రాదు, కొంచెం కంఫర్ట్ ఉంటుంది, అలా వచ్చి చలవగల. బట్ లోకల్ బస్ అయితే నేను ప్రిఫర్ చేయనండి, నరకం కనపడద్దు అనమాట. అండ్ ఇంకోటి, డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళు అయితే వస్తారు, డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళు అయితే చచ్చిపోతారండి, డౌటే లేదు. అందుకే మీరైతే ఇట్లాంటి బస్సు రామాకండి, మొత్తం ఏసీ బస్సులో రండి. ఎందుకంటే మీరు బస్సు దిగేలోపు మొత్తం దుమ్ములో దుల్లాడితే ఎలా ఉంటారో అలా అంటారు అనమాట. ఆ రోడ్డు మీద ఉన్న దుమ్ము అంతా మీ రోడ్డు మీద ఉంటుంది. చూస్తారు కానీ నా దగ్గర ఆ టిష్యూ లేదు, వెట్ టిష్యూ ఉంది అనుకోండి, నేను ఈ నాని చూపిస్తే మీకు అర్థమైపోయేది ఏ రేంజ్లో ఉందనేది. చూసాను అవగానే చూడండి నా పరిస్థితి. నా బ్యాగ్ని ఎలా చేశారో తెలుసా, చూపెడతా అది కూడా. సో మొత్తానికి అయితే సంతోషకరమైన విషయం ఏంటంటే మనం మన ఇండియాలోకి వచ్చేసాం.
సో సక్సెస్ఫుల్గా నేను నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ని అయితే కంప్లీట్ చేశా. అందుకైతే నాకు చాలా ఆనందంగా ఉంది. సో వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి, మీరైతే కొంచెం చూసి సపోర్ట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఊరంతా తిరిగి ఇంటికి వెళ్తే ఎలా అనిపిస్తుందో, నేను ఇండియాలోకి రాగానే నాకు అలాంటి ఫీలింగ్ కలిగింది అనమాట. బట్ ఇండియాలోకి వచ్చి అక్కడ నుండి పనితనకి అని చెప్పి బోర్డర్ అనమాట, అక్కడ నుండి నేను సిలిగురికి బస్సు ఎక్కితే ఆ బస్సులో కూడా ఇదే కావాలండి. ఎంతమందిని ఎక్కిస్తాడు, ఎవరైనా సరే ఖాళీ ఉంటే బస్సులో ఎక్కేస్తారు, మన టైం బాగోకపోతే బస్సే మన మీద ఎక్కుద్ది. కానీ బస్సు పైకి కూడా ఎక్కించి కూర్చోబెట్టారండి. నేను వచ్చిన బస్సులో లోపల మొత్తం నింపేశాడు, ఆ డోర్ కాడ ఖాళీ లేదు, పైన లగేజ్ పెట్టుకుంటారు కదా పైన, ఆ పైకి ఎక్కించి కూర్చోబెట్టేశాడు జనాల్ని. నేనైతే ఫస్ట్ టైం చూసా. వెస్ట్ బెంగాల్ అంటే చెప్పడం మర్చిపోయి, మనం ఉంది వెస్ట్ బెంగాల్ అనమాట. సిలిగురి అంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. సో డార్జిలింగ్ కూడా ఇక్కడే దగ్గరే. డార్జిలింగ్, గ్యాంగ్టాక్ ఇవి అంటారు కదా, ఇవన్నీ కూడా ఇక్కడే దగ్గరే. మరి ఒక 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటాయి అనుకుంటా. సిలిగురి జంక్షన్ అంట, బస్సు జంక్షన్ అంట ఇది. ఇక్కడైతే దిగే బస్సు ఇక బ్యాగ్ వేసుకొని ఇటు వెళ్ళాలి అర్థం కాక అలా ఉంటే ఎవరినో వాళ్ళని అడుగుతుంటే చివరికి అతను తీసుకొచ్చి లాడ్జ్ వెళ్తుంది. లాడ్జ్ అయితే చూపెట్టాడు, 800 చెప్పాడు పర్ డేకి. నేనైతే మనం బడ్జెట్లో ఉంటాం, ఆయన అంత ఇవ్వలేనంటే మొత్తానికి 700 చేశాడు. 2 రోజులకి తీసుకున్నా 1400. ఇంకా తక్కువకి దొరికితే బాగుండు, నేను 500లో తీసుకున్నామని చూశాను. బట్ ఇంకా చీకటి అయిపోయింది, పైగా నాకరేమో నెట్లేదు, ఏం తెలియదు కదా, చేసేది ఏం లేదు. నేను బాగా చూపించానని అనుకుంటున్నాను మీకు ఎలా ఉందని. నేనైతే తప్పుగా మాట్లాడలేదు, అలాగే తప్పు చేసి చెప్పట్లేదండి నేపాల్ గురించి. నేను నా ముందు వీడియోలో చూసుకుంటే నేను ఏ దేశాన్ని కూడా నేను కిందపడదలుచుకోవట్లేదని చెప్పాను. ఎందుకంటే అన్ని దేశాల్లో డ్రాబ్యాక్స్ అన్నీ ఉంటాయి. బట్ నేను ఏంటంటే మీకు రియాలిటీ చూపించాను అన్నమాట. సో ఎలా ఉంటుంది అనేది చూపించా, అండ్ దానికి తగ్గ స్ట్రగుల్స్ నేను ఎలా పడ్డానని మీకు చెప్పాను అంతే, అంతకుమించి అయితే ఏం లేదు. సో ఆ రోడ్లు వేస్తే బాగుంటుంది, వేయకపోతే చాలా దారుణంగా ఉంటుంది కదా, ఎక్కడైనా అంతే కదా. సో అదనమాట మ్యాటర్. ఇక్కడికి అయితే సెలవు తీసుకుంటున్నాను. అసలు నేను ఈ సిలిగురి ఎందుకు వచ్చా, ఏంటి, నెక్స్ట్ ఎక్కడికి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో అయితే ఇంతే, నేనైతే బాగా కలిసిపోయానండి. ఇంకా ఫస్ట్ అయితే నాకు ఫుల్గా ఆకలి వేస్తుంది. మీరు చూసారుగా వీడియోలో ఏమీ తెలియదు పొద్దున్న, మధ్యాహ్నం అదేదో చెప్పటని చెప్పలేనా. ఇప్పుడు కింద అయితే ఉన్నాయి ఏవో ఒకటి, వెళ్ళిపోయి ఫుడ్ అయితే తినాలి. ఫస్ట్ నా సిమ్ములకి రీఛార్జ్ చేసుకోవాలి, చాలానే పని ఉంది. ఒకసారి అయితే మీకు ఈ రూమ్ చూపించేసి నేను ఈ వీడియోని అయితే ఇచ్చేసేస్తాను, ఓకేనా. ఇదిగోండి ఇదే రూము, చాలా చిన్నదన్నమాట. ఒక బెడ్, ఏడో చైరు, ఇంకా కిటికీ, ఫ్యాను, ఇంకంతే అండి. ఇది వచ్చేసి వాష్రూము, ఇంకా అది బయటకు అనమాట. నా బ్యాగ్ చూడండి, మొత్తం దుమ్ము చేస్తారు. ఈ నేపాల్లో నా బ్యాగ్ నాకు ఏ బస్సులో ఎక్కించినా సరే ఇలానే చేసి కిందకి దింపారు. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోమాకండి. అలాగే ఈ నేపాల్ సిరీస్ అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. సో ఇంకేముందండి, ఎప్పట్లాగా ఫలితం ఏదైనా మన ప్రయత్నాన్ని మాత్రం కొనసాగిద్దాం. నేను మీ గౌతమ్, సైనింగ్ ఆఫ్. బాయ్.